వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆడపిల్లే కదా అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఆమె ఆకలి మీద ఉన్న పులిలా మారింది. నాన్నకే అన్నీ తెలుసు, మధ్యలో ఈ పిల్లకాకులు ఏం చెబుతారు అంటూ నేతలను ఏకిపారేస్తోంది. అంతటితో ఆగలేదు. బాస్ అసెంబ్లీకి రావాల్సిందే, సభ సాక్షిగా ఆయన గొంతు విప్పాల్సిందేనని అల్టిమేటం జారీ చేస్తోంది. కూతురు కవిత మాటల దాడికి గులాబీ కోట పునాదులు కంపిస్తున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కన్నెర్ర చేశారు. తనపైనే కత్తి దూసిన తనపై అటాక్ చేయండని సైనికులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సస్పెన్షన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ లీగల్ వార్ మొదలు కాబోతోందా? జనవరి 5న మండలిలో పేలబోయే బాంబ్ ఏంటి? ఇది తండ్రి కూతుళ్ల గొడవ లేక పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానా? గులాబీ శిబిరంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఊహించని పరిణామం ఇది. నిన్నటి వరకు గులాబీ దళానికి ఆడబిడ్డగా బతుకమ్మగా నిలిచిన కల్వకుంట్ల కవిత నేడు అదే పార్టీపై ప్రచండ గర్జన చేస్తున్నారు. కేవలం అసంతృప్తి కాదు, ఇది పూర్తి స్థాయి తిరుగుబాటు. అసెంబ్లీకి రాని కేసీఆర్, సభలో గొంతు విప్పని అధినేత, ఇక ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. సొంత తండ్రిని, పార్టీ అధినేతను ఉద్దేశించి ఇంతటి నిష్కర్ష వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పునాదుల్లో మొదలైన బీటలకు అద్దం పడుతోంది. ఇది ఒక కుటుంబంలోని కలహంగా కాకుండా పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే రాజకీయ పరిణామంగా విశ్లేషించాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు సేనాని క్షేత్రంలో లేకపోవడం శత్రువుకు బలాన్ని, సొంత సైన్యానికి నిరాశను మిగిల్చే ప్రమాదకర సంకేతం. సరిగ్గా ఇదే పాయింట్ను కవిత తన ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావడంపై ఆమె సంధించిన ప్రశ్నలు సూటిగా గులాబీ బాస్ను తాకుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యతను విస్మరించారంటూ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే కేసీఆర్ సభకు రావాల్సిందే అని ఆమె డిమాండ్ చేయడం గులాబీ బాస్ను డిఫెన్స్లో పడేసే వ్యూహంగా కనిపిస్తోంది. బబుల్ షూటర్లకు అంటే పరోక్షంగా హరీష్ రావుకు పెత్తనమిచ్చి సభలో మాట్లాడిస్తే ప్రయోజనం శూన్యమని తేల్చి చెప్పడం ద్వారా పార్టీలో కేసీఆర్ మౌనం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఆమె ఎత్తి చూపుతున్నారు. రాజకీయాల్లో ప్రాజెక్టుల పునాదులు కదిలితే ఓట్ల పునాదులు కూడా కదులుతాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కవిత లేవనెత్తిన అంశాలు కేవలం రాజకీయ ఆరోపణలు కావు. అవి పరిపాలనాపరమైన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం. ఇన్టేక్ పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారన్న ప్రశ్న గత ప్రభుత్వ నిర్ణయాల చిత్తశుద్ధిని శంకించేలా ఉంది. ఈ మార్పు వెనుక ఉన్న ఆంతర్యమేంటో సాక్షాత్తు కేసీఆరే సభకు వచ్చి వివరణ ఇవ్వాలన్న డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై అనుమానాలకు తావిస్తోంది. ప్రాజెక్టుల విషయంలో పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ మాట్లాడాలి తప్ప ప్యాకేజీలు అమ్ముకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నా వారు కాదని చెప్పడం ద్వారా కవిత తీవ్రస్థాయి ఆరోపణలకు తెరలేపారు. కవిత మాటల తూటాలకు ప్రధాన లక్ష్యం హరీష్ రావు. పార్టీకి ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయన్ను బబుల్ షూటర్ అంటూ సంబోధించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. హరీష్ వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని, మొదటి ప్యాకేజీ దెబ్బతినడానికి, పాలమూరు ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడడానికి ఆయనే కారణమని ఆరోపించడం బీఆర్ఎస్ అంతర్గత విభేదాల తీవ్రతను చాటి చెబుతోంది. పాలమూరు ప్యాకేజీని అమ్ముకున్నారన్న తీవ్రమైన ఆరోపణ కేవలం రాజకీయ విమర్శగా కాకుండా వ్యక్తిగతంగా తేల్చుకోగల మారుతున్న వైనం గులాబీ శిబిరంలో కలవరం రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయడం అన్యాయమని వ్యాఖ్యానించడం ద్వారా హరీష్ రావు నాయకత్వం అర్హతని ఆమె ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో శత్రువుకి శత్రువు మిత్రుడు కావచ్చు, కానీ సొంత పార్టీ నేత పరాయి పార్టీ అధినేతతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణ మాత్రం పార్టీ ఉనికికే ప్రమాదం. రేవంత్తో హరీష్కు ఉన్న సంబంధాలపై కవిత చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. గతంలో
రేవంత్ ఛాంబర్కు వెళ్లి హరీష్ ప్రత్యేకంగా చర్చలు జరిపారన్న విషయాన్ని కవిత గుర్తు చేయడం ద్వారా హరీష్ రావు విశ్వసనీయతను ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్కు లేదని, అలాంటి వ్యక్తికి మైక్ ఇస్తే పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని కవిత హెచ్చరించడం కేడర్లో గందరగోళం సృష్టించే ఎత్తుగడగా భావించాలి. నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులను పిల్లకాకులుగా అభివర్ణించడం కవిత ఆత్మవిశ్వాసానికి, అదే సమయంలో వారిపై ఉన్న చిన్నచూపుకు అద్దం పడుతోంది. వారిద్దరూ కేవలం కేసీఆర్ డైరెక్షన్లో నడిచే పాత్రధారులే తప్ప స్వతంత్ర నాయకులు కాదని ఆమె తేల్చి చెప్పారు. తాను మాత్రం మొదట్నుంచి స్వతంత్రంగా పనిచేశానని చెప్పుకోవడం ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో తాను ఎవరి నీడలోనూ బతకనని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. కేసీఆర్ లేకపోతే ఆ ఇద్దరికీ రాజకీయ అస్తిత్వం లేదని, కానీ తనకు సొంత బలముందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ కవిత మాటల్లో మాత్రం బీఆర్ఎస్తో బంధం పూర్తిగా తెగిపోయిందన్న స్పష్టత కనిపిస్తోంది. పార్టీపై పూర్తిగా మనసు విరిగిందని, కేసీఆర్ పిలిచినా మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని ఆమె చేసిన ప్రకటన రాజీ మార్గాలన్నీ మూసుకుపోయాయన్న సంకేతాలిస్తోంది. గత సెప్టెంబర్లో రాజీనామా చేసినా 4 నెలలుగా ఆమోదించకపోవడం వెనుక ఉన్న రాజకీయ అనిశ్చితి ఆమె ఎండగట్టారు. మండలి చైర్మన్ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరడం, ఇక గులాబీ కండువా కప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోందా? కవిత వ్యాఖ్యలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని, వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా బరిలో దిగుతానని ఆమె ప్రకటించడం కేసీఆర్ కుటుంబంలోనే మరో పవర్ సెంటర్ తయారైందన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ఇది కేవలం ఒక కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రయత్నం. ఉద్యమ నేపథ్యమున్న నాయకురాలిగా మహిళా సెంటిమెంట్ను అస్త్రంగా చేసుకుని ఆమె వేస్తోన్న ఈ కొత్త అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చే అవకాశం లేకపోలేదు. కవిత వరుస ఆరోపణలు, అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరును ప్రశ్నించడం బీఆర్ఎస్ సీనియర్ నేతకు మింగుడు పడడం లేదు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీనియర్లు ఇప్పుడు నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడే ప్రతి మాట పార్టీని ఇరుకున పెడుతోంది, మన మౌనం ఆమెకు బలమవుతోంది అని వారు అధినేతకు వివరించారు. ముఖ్యంగా ప్రతిరోజు హరీష్ రావును టార్గెట్ చేయడం, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కవిత విషయంలో ఉపేక్ష తగదని, గట్టి చర్యలు తీసుకోకపోతే క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించినట్టు సమాచారం. వాస్తవానికి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారే తప్ప కేసీఆర్ ఆమెపై నేరుగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీంతో కేసీఆర్ తన కూతురి విషయంలో ఇంకా మెతక వైఖరితోనే ఉన్నారని, కఠినంగా ఉండలేకపోతున్నారని పార్టీ నేతల్లో ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అందరి విషయంలో కఠినంగా ఉండే బాస్ కవిత విషయంలో ఎందుకు మెతకగా ఉన్నారు అన్న చర్చ అంతర్గతంగా జోరుగా సాగుతోంది. ఈ అభిప్రాయం పార్టీకి నష్టం చేస్తోందని గ్రహించిన సీనియర్లు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ మెతక వైఖరి అనే ప్రచారానికి చెక్ పెట్టకపోతే రాజకీయంగా కోలుకోవడం కష్టమని వారు భావించారు. సీనియర్ల ఆవేదన, హరీష్ రావుపై వ్యక్తిగత దాడులను పరిగణలోకి తీసుకున్న గులాబీ బాస్ ఎట్టకేలకు మౌనం వీడారు. కవితపై ఇక అటాక్ పెంచండి, రాజకీయంగా ఎంత గట్టిగా కొట్టాలో అంత గట్టిగా కొట్టండి అంటూ స్వయాన కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తండ్రిగా మమకారం ఉన్నా పార్టీ అధినేతగా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి. కవిత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఆమెను ఇకపై ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇది బీఆర్ఎస్ స్ట్రాటజీలో అతిపెద్ద మార్పుగా భావించాలి.
కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు కవితపై సర్వతోముఖ దాడికి సిద్ధమయ్యారు. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా లీగల్ ఫైట్ కు సిద్ధమవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆమె చేసిన ఆరోపణలపై చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు. అంతేకాదు ఇకపై డిఫెన్స్ లో ఉండకూడదని తెలంగాణ భవన్ వేదికగా వరుస మీడియా సమావేశాలు నిర్వహించి కవిత ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. కవితను కట్టడి చేయడానికి లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు వంటి అస్త్రాలను ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని సంకేతాలిస్తున్నారు. కవిత కథ క్లైమాక్స్ కు చేరుకుంది. జనవరి 5న మండలి వేదికగా ఆమె ఏం మాట్లాడబోతున్నారు, రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను ఎలా వివరిస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆమె బయట పెట్టబోయే విషయాలు బీఆర్ఎస్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి, దానికి బీఆర్ఎస్ లీగల్ టీం, పొలిటికల్ టీం ఎలా కౌంటర్ ఇవ్వబోతోంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తండ్రి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూతురే సవాల్ చేస్తోంది. ఈ పోరులో కాంగ్రెస్ పక్షం లాభపడుతుందా లేక కవిత కొత్త శక్తిగా అవతరిస్తారా? ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై ఇప్పుడు జరుగుతున్నది సామాన్య రాజకీయ పోరు కాదు, ఇది ఆధిపత్యాల అస్తిత్వాల మహా సంగ్రామం. ఇది కేవలం కుటుంబ కలహం కాదు, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పునాదులు వేసే ఒక సంక్షిప్త యుద్ధం. కవిత చేసిన ఆరోపణలు, కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు, బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలు లీగల్ యుద్ధానికి ఇచ్చిన సంకేతం. ఈ అంశాలన్నీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించగలవు. మండలి వేదికపై ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో, ఆ రోజు రాజకీయ మ్యాప్ను ఎలా మార్చుతుందో అనేది ఇప్పుడు జనాల్లో ఆసక్తి. ఆ లీగల్ ఫైట్స్, పార్టీ నిర్ణయాలు, ప్రజల మద్దతు ఎలా మారుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.